ఓం గం గణపతే నమః. నమస్తే అండి. ఈరోజు మనం ఈ వీడియోలో జ్వాలాలింగ ఆవిర్భావం గురించి తెలుసుకుందామండి. మహాశివ పురాణం ఇంతవరకు మనము ఓంకారం నుండి శివుడు, అర్ధనారీశ్వరుడు, విష్ణువు, బ్రహ్మ మరియు కపిల మహర్షి అవతరణ, బ్రహ్మాండం ఎలా సృష్టించబడింది గురించి విపులంగా తెలుసుకున్నామండి ముందు వీడియోలో. ఇప్పుడు ఎవరి కర్తవ్యం వారిది అని బ్రహ్మ విష్ణువులకు కపిల మహర్షి చెప్పారు కదా. ఇప్పుడు జ్వాలాలింగ ఆవిర్భావం ఎలా ఏర్పడిందో ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందామండి. వివరాల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుతున్నామండి. ఇక బ్రహ్మాండాన్ని విభజించి 14 లోకాలను నిర్మించే బ్రహ్మ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించే ఉద్దేశంతో ఓసారి తనకి పితృదేవుడైన శ్రీమన్నారాయణని దర్శించడానికి వైకుంఠానికి వెళ్ళారన్నమాట. ఆ సమయం విష్ణుమూర్తి తన శేషతల్పం మీద శయనించి యోగ నిద్రలో ఉన్నారు. అతని యోగ ధ్యానము అపార్థంని చేసుకున్నారన్నమాట బ్రహ్మ. నారాయణ, ఏమిటయ్యా నీ అహంభావం? నేను సృష్టికర్తను, సకల చరాచరులకు అధిపతిని. నేనే స్వయంగా వస్తే నా రాకను గుర్తించినట్లు కపట నిద్ర నటిస్తావా? లేచి నిలబడి నన్ను గౌరవించకపోగా నీ పాదాల చెంత నాకు ఆసనం చూపిస్తావా అన్నాడు బ్రహ్మ. ఆ మాటలకు విష్ణువు నొచ్చుకుంటూ, నీ సృష్టికి అంతటికీ నేను పోషణకర్తని. నన్ను ఆశ్రయించుకొని ఈ జగత్తు వృద్ధి చెందుతుంది. ముల్లోకాలకు పోషకుడైన నేను అధికుణ్ణి తెలుసుకోకుండా ఇలా విర్రవీగుడు మంచిది కాదు అని ప్రశ్నించాడు. చాలు, నేను జీవుల్నే సృష్టించుకుంటే నువ్వు ఎవరిని పోషించగలవు? నీవు మూలపురుషుడివైతే సృష్టి కార్యం నీవే నిర్వహించేవాడి కదా. నీకు ఆ సమర్థత లేదు కాబట్టి నేను సృష్టికర్తనై అవతరించాను. నా పుట్టుకి మూలమైన మహాపద్మం యొక్క కాండము నాభిని అనుసంధానమై ఉండటం చేత నీవే నా పుట్టుక కారకుడు అంటూ ఇంతకాలం పెత్తనం చెలాయించావు. ప్రగల్భాలు పలికావు. సృష్టికి మూల పురుషుడు, జగదాధారుడు నువ్వో నేనో చేతలతో తేల్చుకుందాం రా అంటూ కవ్వించాడనమాట బ్రహ్మ. ఆ మరుక్షణమే బ్రహ్మ విష్ణువుల మధ్య ఘోరమైన పోరు ఆరంభమైంది. ఇరువురి మధ్య దివ్యాస్త్ర శస్త్రాలతో ఎన్నో ఢీకొంటూ నిప్పులు కూర్చాయన్నమాట. అనేక దినాల పాటు యుద్ధం జరిగిన మంత్రబద్ధమైన దివ్యాస్త్రాలు అనేకం ప్రయోగించబడి లోకాలన్నీ వాటి జ్వాలలతో, పొగలతో, ధూళితో ఉక్కిరిబిక్కిరైపోయాయన్నమాట. బ్రహ్మవిష్ణువుల మధ్య ఆగ్రహావేశాలు తీరటం లేదు. జయం కనుచూపు మేరలో కనిపించట్లేదన్నమాట. వారిద్దరికీ ఇలా ఇంకెంతకాలం తక్షణం తాడోపేడో తేల్చుకోవాలని నిశ్చయానికి వచ్చేసాడు బ్రహ్మ. వెంటనే మరోక్షణమే, నారాయణ, నిన్నిక ఎంత మాత్రం ఉపేక్షించను. ఇదిగో సర్వ జగత్తును త్రుటిలో భస్మం చేయగల మహాశక్తివంతమైన పాశుపతాస్త్రము నిన్ను, నీ లోకములను కాల్చి భస్మం చేయుగాక అని హెచ్చరిస్తూ మంత్రాన్ని స్మరించి పాశుపతాస్త్రమును సంధించి ప్రయోగించాడు బ్రహ్మ. మరుక్షణమే లోకాలను రెప్పవాట్లో కాల్చి మసి చేయగల పతాస్త్రము ప్రళయకాలాగ్నిలో భీకర జ్వాలను విరజిమ్ముతూ కళ్ళు మిరిమిట్లు గొలిగేటట్టు అగ్గిరవ్వలు వెదజల్లుతూ అంతరిక్ష కాలాగ్నిలా బయలుదేరింది. ఓరి విధాత, పుత్రుడివి కదా అని జాలి తల్పించి నాపైన పాశుపతాన్ని ప్రయోగిస్తావా? ఇక నిన్ను మన్నించను. ఇదిగో దివ్యాస్త్రాలలో తనకి తానే సాటి అయిన మహేశ్వరాస్త్రం కాచుకో అని హెచ్చరిస్తూ అత్యంత శక్తివంతమైన మహేశ్వరాస్త్రాన్ని విష్ణువు ప్రయోగిస్తారన్నమాట. అటువైపు నుంచేమో పాశుపతాస్త్రము, ఇటువైపు నుంచేమో మహేశ్వరాస్త్రము. పరమేశ్వరుడు ప్రసాదితములైన ఆ 2 దివ్యాస్త్రములను చండ్ర ప్రచండ ప్రళయాగ్ని జ్వాలను కక్కుతూ ఎదురెదురుగా ఢీకొని వస్తుంటే ఒక్కసారిగా దివ్య శంఖారావాలు మారుబోగుతుండగా, దివ్య డమర్కనాదాలు హోరెత్తుతుండగా పాతాళాన్ని చీల్చుకుంటూ
భూలోకాన్ని బ్రద్దలు చేసుకుంటూ ఉదయించిన అగ్నిలింగం రెప్పపాట్లో అంతరిక్షం అధిగమించి అంతులేనంత వ్యాప్తిపై విస్తరించిందనమాట. ఆ జ్వాలా స్తంభం ఆ మరుక్షణమే పాశుపతాస్త్రము, మహేశ్వరాస్త్రము చెరొక వైపు నుంచి వచ్చి ఆ అగ్నిలింగం అందు ఐక్యమైపోయినాయి అన్నమాట. ఆ మరుక్షణమే ఆ 2 దివ్యాస్త్రములు తనలో లీనం చేసుకున్న ఆ అగ్నిలింగము వాటి మహాశక్తులతో సమ్మిళితమై అపూర్వమైన జ్యోతిర్లింగంగా అవతరించిందనమాట. ఈ విధంగా జ్వాలాలింగం ఆవిర్భవించబడిందని చాలా చక్కగా మహాశివ పురాణంలో విపులంగా తెలియబడిందనమాట. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.